మనం క్రికెట్లో మాట్లాడితే విరాట్ కోహ్లీ గురించో, రోహిత్ శర్మ గురించో, లేదంటే ఎంఎస్ ధోని గురించి, వీళ్ళ ముగ్గురు గురించో మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు ఇండియన్ టీంకి కెప్టెన్గా చేశారు. దాని తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీస్ కూడా కెప్టెన్గా చేసి మరి విరాట్ కోహ్లీ తప్ప మిగతా ఇద్దరు కూడా ట్రోఫీలు అందించారు. అయితే మరి ఇంకొక ప్లేయర్ ఉన్నాడు ఇక్కడ. ఆ ప్లేయర్ గురించి ఎప్పుడు కూడా ప్రస్తావనే రాదు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మనకి శ్రేయస్ అయ్యర్. మరి అతను సాధించింది ఏంటంటే 3 టీమ్స్కి, ఐపీఎల్ టీమ్స్లో 3 టీమ్స్కి కెప్టెన్గా చేసి ఆ 3 టీమ్స్ను కూడా క్వాలిఫైర్లో నిలబెట్టిన ఏకైక ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది శ్రేయస్ అయ్యర్ మాత్రమే. దానితో పాటు మనకి పంజాబ్ కింగ్స్ టీంని దాదాపు 11 ఇయర్స్ తర్వాత, ఈ 11 ఇయర్స్ మధ్యలో ఏదైతే ఉందో పంజాబ్ కింగ్స్ అంటే ఒక చిన్న టీం లెక్క తీసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే పంజాబ్ కింగ్స్ ప్రతి టీం మీద విధ్వంసం క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో మరి దాని అంతటికి కారణం ఎవరు అంటే ఒకే ఒక పర్సన్, వాళ్ళ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్. సో మరి దాని తర్వాత లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరపున చూసుకుంటే అక్కడ కెప్టెన్గా ఉండి టైటిల్ కూడా అందించేశాడు వాళ్ళకి. అయినా సరే కేకేఆర్ అతను ఉంచుకోకుండా బయటికి రిలీజ్ చేస్తే అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ పంజాబ్ కింగ్స్ని క్వాలిఫైర్ రేస్లో నిలబెట్టాడు. అయినా సరే నిన్న అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని నన్ను కెప్టెన్గా చేసిన పంజాబ్ కింగ్స్కి టైటిల్ అందించి తీరుతాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది గనక జరిగింది అంటే శ్రేయస్ అయ్యర్ నేమ్ ఎక్కడో ఉండిద్ది. సో మరి చూద్దాం శ్రేయస్ అయ్యర్ మరి రాబోయే మ్యాచ్ల్లో ప్లే ఆఫ్స్ రేస్లో కూడా పంజాబ్ కింగ్స్ని విజేతగా నిలబెట్టి అనుకున్న మాట నెరవేరుస్తాడా లేదా? సో మరి చూద్దాం.